యోబు గ్రంథము 8వ అధ్యాయము. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీవిట్టు మాట్లాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచున, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. 10వ అధ్యాయము. వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు గదా, వారు తమ అనుభవమును బట్టి మాటలాడుదురు గదా. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మలచున. 12వ వచనము. అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. 13వ వచనము. దేవుని మర్చివారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్థకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. 15వ వచనము. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు, అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును, అతని తీగెలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములలో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల, అది నేను నిన్నెరుగను, ఎప్పుడూనూ నిన్ను చూడలేదనును. 19వ వచనము. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చెయ్యును, ప్రహర్షంతోని నీ పెదవులను నింపును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.